నమస్తే అండి, వెల్కమ్ టు వాసు చైతన్యం. మనం ఈరోజు కృష్ణపట్నం ఫోర్ట్, నెల్లూరు జిల్లా అనంతపురం అనే విలేజ్. ఈ ఫోర్ట్ మొత్తం ఈ గ్రామ పరిధిలోనే ఉంటుంది. పక్కన జనరేటింగ్ స్టేషన్ ఉంది కదా, సెమ్కార్పో పవర్ ప్రాజెక్టు. ఇక్కడ తన ఓన్ హౌజే, ఇది గవర్నమెంట్ క్వార్టర్ ఏం కాదు, ఓన్ హౌజే. ఇక్కడ స్థానికుడు మన వీడియోలు చూసి మనని ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. మన వీడియోలు చూసి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకున్నాడు. ఆగ్నేయంలో ఒక టాయిలెట్ అది సరైన ప్లేస్లో లేకుంటే అది డిస్మెంటల్ చేసుకున్నాడు. సెప్టిక్ ట్యాంక్ కూడా దాన్ని మార్పులు చేసుకున్నాడు. సార్ వీడియోలు చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను. ఈ చూస్తూ ఉంటే నాకు కొంచెం ఐడియా వచ్చింది. నాకు అన్ని మార్పులు చేసుకున్నాను. ఇంకా నాకు తృప్తిగా లేకపోయినందువల్ల సార్ని పిలిపించి విజిట్ చేయాలని ఒక కోరికతో చూపించాము. కొన్ని మార్పులు చెప్పారు సార్ గారు. మాకు ఆనందంగా ఉంది. మాకు ఖర్చు కూడా తగ్గింది. ఇది మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసినాము. దీని మీద సార్ గారు పూర్తిగా అంత ఆలోచన, మాకు ఖర్చు పెరగడానికి లేకుండా చాలా మంచి సలహా ఇచ్చారు. దీన్ని సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఏం లేదండి, తను మ్యాక్సిమము మన వీడియోలు చూసి చాలా సంవత్సరాల నుంచి మన ఫోన్లో కూడా టచ్లో ఉండే. మనం ఇది ఇంతకుముందు ఫోన్లో కూడా మాట్లాడి తను ఏమైనా డౌట్ ఉంటే కూడా క్లారిఫై చేసుకునేవాడు. ఒకసారి అంతా అయిపోయిన మళ్ళీ ఒక్కసారి మీరు ప్రత్యేకంగా వచ్చి చూడండి అని అంటే మనం రావడం జరిగింది. ఇక్కడ వారి దృష్టికి రాని, వారి ఇంటి ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, ఎప్పుడు కానీ ఇట్లా మనము బాల్కనీ ఇచ్చి ఇల్లు ఉన్నప్పుడు ఆ బాల్కనీ కిందికి మళ్ళీ ఎక్స్టెన్షన్ రేకులు వేయొద్దు. యాక్చువల్గా ఏంటంటే సన్ రైజ్ అనేది నేను పదే నా వీడియోలు చెప్తా ఉంటా, సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చే విధంగానే ఉండాలి, సన్ రైజ్ ఆ పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్తా ఉంటా. కాబట్టి ఈ రేకులు అనేది దీనికి రేకులకు మధ్యలో గ్యాప్ చేయమని చెప్పాము. ఇది కంపల్సరీ నియమము. ఇంకొక విషయం ఏంటంటే, ఇటు ఒకసారి చూపించండి. ఆ మెట్ల కింద కంప్లీట్ ఆ గోడ పెట్టి ఆ ఎలివేషన్ రూపంలో కింద నుంచి కూడా కడతా ఉంటాడు. నా వీడియోలో, మన రీసెంట్ వీడియో కూడా, నాకు మొన్న వీడియోలో కూడా చెప్పాను. అప్పుడు ఏమైంది, దక్షిణం వాల్ అనేది ఒక 40 ఫీట్లు వస్తే ఈ ఉత్తరం వాల్ అనేది ఈశాన్యం దగ్గరికి ఆగిపోయినట్టు. దాని కింద కంప్లీట్ మీరు మధ్యలో ఒక విండో లాంటిది పెట్టినా సరే మీద నుంచి బీమ్ వచ్చి బీమ్ కింద గోడ కూడా వచ్చింది. కాబట్టి దీని ప్యారలలో ఒక 2-3 ఫీట్లు, 2-2.5 మామూలు ఇట్లా కూర్చుండే అంత ఎత్తున్నా సరిపోతుంది. బాగా మొత్తం ఇలా ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 ఫీట్లు ఇక్కడ దాకా గోడ పెట్టేసి దీన్ని కరెక్ట్ లైన్ డోర్ వేసుకొని, ఆ మెట్ల వాల్ ఉంది కదా పరద గోడ భూమి మీదకి వెళ్ళి ఆ గోడకు సమానంగా ఒక లైన్ డోర్ వేసుకొని ఈడ కరెక్ట్ స్క్వేర్ షేప్లోనే ఉండాలి. ఈడ మళ్ళీ ఈశాన్యంలో రౌండ్ షేప్ పిల్లర్ వేయద్దు. ఒక డమ్మీ పిల్లరు చిన్న సైజు కట్టుకున్నా ఏం లేదు. అప్పుడు ఏమైందంటే టోటల్ డయాగ్నల్ అనేది ఇల్లుకు దెబ్బతినకుండా ఉంటుంది. అంటే ప్రతి పిల్లర్ టు పిల్లర్ కనెక్టివిటీ ఇక్కడ దాకా వచ్చి అయిపోతుంది. లేదనుకో మనకి ఇప్పుడు తూర్పు ఈశాన్యం తగ్గిన దోషమే, తూర్పు ఆగ్నేయ పెరిగిన దోషం. దీనివల్ల కూడా ఇంట్లో 365 డేస్ అనారోగ్య సమస్యలు అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఉత్తర ఖాళీ స్థలం ఉండి ఉత్తరం రోడ్ ఉన్నప్పుడు కంపల్సరిగా ఉత్తర సింహద్వారము, అది మీరు రెగ్యులర్ యూజ్ చేసేదైనా సరే దీని ద్వారం కంపల్సరీ ఏర్పాటు చేసుకోవాలి. ఇది కంపల్సరీ నియమం వాస్తులా. తూర్పు రోడ్ ఉన్నప్పుడు ఉత్తరం డోర్ లేకుండా విండో ఉన్న ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితిలో మన ఉత్తరం రోడే, అది ఉత్తరం రోడ్డు, ఉత్తర ఈశాన్యంలో గేటు, ఉత్తర ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఉత్తర ద్వారం కంపల్సరీ. మనకు కుబేర స్థానము, లక్ష్మీ స్థానం అంటూ ఉంటాం ఉత్తరము. మన ఆర్థికంగా ఇంకింత అభివృద్ధిలోకి రావాలంటే ఖచ్చితంగా డోర్ పెట్టుకోవాల్సిందే. దీన్ని కూడా మేము మేజర్మెంట్ లోపల నుంచి చేసి చెప్పడం జరిగింది. ఇది కూడా మీరు కంపల్సరీ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఉత్తరం రోడ్ ఉండి ఉత్తరం గేట్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు ఉత్తరం డోర్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల 100% మీకు వాస్తు లాభం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, అట్లే వీళ్ళు ప్రధానమైన ఇల్లు అక్కడ ఉంది. దానికి ఏం చేశారంటే, ఇక్కడ ఇంటి లోపల కిచెను, ఆ పొగ ఎందుకులే అని ఒక సెపరేట్ కిచెన్ రూమ్ లాంటిది బయట ఉపగృహం కట్టిండు. కాకపోతే ఉపగృహం ఇక్కడ కిచెన్ సెపరేట్ ఉండొచ్చు, ఇది మంచిదే. మన పాత రోజులలో కూడా వంటగది అనేది సెపరేటే ఉండే, ఇంటి లోపల లేదు. ఈ రోజుల స్థలం లేక ఇక్కడ మన విశాలమైన ప్లేస్ కాబట్టి ఇది మంచి పని చేశారు. ఇక్కడ ఆగ్నేయంలో ఉపగృహం, అందులో కిచెన్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇల్లు కట్టినప్పుడు తూర్పు వాల్ అనేది చక్కగా సమానంగానే ఎంతో కొంత 1-2 ఇంచులు ఈశాన్యం పెరిగి ఉంది. కానీ ఈ గోడ కట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఈ ఉపగృహం అనేది కొద్దిగా టిల్ట్ అయింది. టిల్ట్ అయినప్పుడు ఏమైందంటే ఆగ్నేయం ఏమైనా పెరిగి ఉంది ఒక 2-3 ఇంచులు, ఈ రూమ్కి ఈశాన్యం తగ్గి ఉంది. అది ఆగ్నేయం పెరిగి ఉంది, దాన్ని కొంచెం సవరించుకొని ఇక్కడ వరకు చేసుకున్నా సరిపోతుంది. దీనికి మనం ఈ ఉపగృహానికి కూడా ఆగ్నేయం పెరిగిన దోషం ఉండద్దు అనుకుంటే ఓవరాల్గా ఇది కూడా మనమే వాడతాం కదా, కాబట్టి ఈ ఇంపాక్ట్ అనేది అందరికీ వర్తిస్తాం. మనం ఇలా వంట చేసుకోవడం, తినడం అది చేస్తాం కాబట్టి దీన్ని కూడా ఆగ్నేయం లోపం లేకుండా అది కూడా సవరించండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇంటికి ఉత్తరీశాన్య వీధి చూపు ఉందండి. అందరూ తెలియక ఉత్తరీశాన్య వీధి చూపు లాభం జరుగుతుంది. నా వీడియోలో కూడా చెప్తా ఉంటాను, వీధి పోటు అంటే ఏంది, వీధి చూపు అంటే ఏంది అనేది. వీధి చూపు ఉన్న ఇంటికి కూడా ఇక్కడ మనం వినాయకుని పెట్టడము వీధి పోటు అనుకొని, లేకపోతే ఇక్కడ గోడలు పెట్టడము అట్లా చేస్తూ ఉన్నారు. వీధి చూపు ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఆహ్వానించే విధంగానే ఉండాలి, కానీ అడ్డం ఏం పెట్టుకోవద్దు. కాబట్టి ఉత్తర ఈశాన్య వీధి చూపు లాభమే. ఎత్తైన ప్రదేశం నుండి మనం ఈశాన్యం డౌన్ ఉండడం కూడా మనకు అది ప్లస్ పాయింటే. కాబట్టి ఇది కూడా
ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ దీనికి మళ్ళీ బయట పెరిగింది కదా అని మళ్ళీ గోడ పెంచి మళ్ళీ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ అనేది కాంపౌండ్ కూడా దెబ్బతింటుంది. అవసరం లేదు, మన ఇంటి ముందే ఉంది, పెరిగింది, మనమే వాడుకుంటున్నాం కదా. నువ్వు కాంపౌండ్ లోపల వాడినా బయట వాడినా దీని నుంచి వచ్చే బెనిఫిట్ వస్తాయి కాబట్టి మీరు దీని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్స్ వీడియోలను మీ దృష్టికి తీసుకొస్తా. ఏదన్నా మీకు నేను చెప్పే ఫీల్డ్ విజిట్ల లోపాలు మీ దృష్టికి వస్తే మీరు స్వయంగా నేనే రావాలని లేదు, నా వీడియోలు చూసి మీరే మార్చుకోవచ్చు దాన్ని. ఒక మంచి చక్కటి అనుభవజ్ఞుడైన మేస్త్రిని పిలిచి జిలానీ గారని పైన కూడా తనే కట్టడం జరిగింది, కాంపౌండ్ వాల్ కానీ కన్స్ట్రక్షన్ కానీ. ఒక ముస్లిం అయినప్పటికీ కూడా వాస్తు మీద చాలా అవగాహన ఉంది, మనం చెప్పగానే పాయింట్ క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళకు కూడా చక్కగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. కాబట్టి హిందూ ముస్లిం అని ఏం భేదం లేదు, వాస్తు అందరికీ సమానమే. సూర్యోదయము సన్ రైజ్ గురించి చెప్తూ ఉంటా. సూర్యుడు ఏ కులం దానికి ఏం సంబంధం లేకుండా అందరికీ ఆ వెలుగునిస్తూ ఉంటాడు. అందరూ ఆచరించి బాగుపడాలనేది నా యొక్క తపన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.